గుడ్ మార్నింగ్. భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ఎక్సెప్ట్ షాంఘై చైనీస్ మార్కెట్. అండ్ మార్కెట్ విశేషాలకు వెళ్ళబోయే ముందు చిన్న ముచ్చట. నేను నందిగామ వెళ్ళాను, కృష్ణా జిల్లా నందిగామ మా స్వస్థలం అది. సో అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ ట్రిప్పే, జస్ట్ వన్ డే ట్రిప్. అక్కడ నేను తిరుగు ప్రయాణంలో ఉండగా ఒక పెద్ద ఆయన కొడుకు నా కారుని ఒక బైక్ మీద వెంబడించి మరీ పట్టుకుని ఆపారు. కారణం ఏంటంటే దే వాంటెడ్ టు జస్ట్ థ్యాంక్ మీ, అంటే నాకు కృతజ్ఞతలు తెలియజేద్దాం అంటున్నారు. ఎందుకంటే వారి డెట్ వైవర్ దరఖాస్తు, ఈ మధ్య రుణమాఫీ పథకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల అమల్లో ఉందో ఆ డెట్ వైవర్ దరఖాస్తును నేను కుటుంబరావు గారికి జస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో మొన్నటి 4వ విడత రుణ విముక్తి కార్యక్రమంలో వాళ్ళకి రిలీఫ్ లభించింది, అందుకని థ్యాంక్స్ చెప్దాం అంటున్నారు. ఆయన పేరు తోట రఘునాథరావు, ఒక పేద రైతు, నిరుపేద రైతు అని చెప్పుకోవచ్చు. సో 3 కుమారులు, ఒక 2 కుమారులు, అందులో అవిటివారు. ఒక అబ్బాయి ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే ప్రొడక్టివ్గా పనిచేయగలిగిన కుర్రవాడు. సో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన మొత్తం ఏదైతే ఉందో వాళ్ళకి చిన్న మొత్తమే, బట్ కొండంత బలాన్ని ఇచ్చింది. ఇందులో ఆఫ్కోర్స్ నేను చేసింది ఏం లేదు, జస్ట్ పోస్ట్ మ్యాన్ జాబ్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు మాత్రం హెల్ప్ చేస్తారు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్లే. ఇన్ఫ్యాక్ట్ కుటుంబరావు గారి ఘనత కూడా లేనట్లే, ఎందుకంటే ఇది రఘునాథరావు గారి డబ్బు ఆయనకే మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నామో వాళ్ళు పే చేసిన మొత్తాన్ని ప్రభుత్వాలు, ఇన్ఫ్యాక్ట్ డెట్ వైవర్ లాంటివి ఒక నాన్ ప్రొడక్టివ్ ప్రామిస్, ఎన్నికల వాగ్దానం రూపంలో మళ్ళీ డబ్బుని ట్యాక్స్ పేయర్స్ మనీని వాళ్ళకి తిరిగి ఇస్తున్నారు. బట్ ప్రభుత్వాలు ప్రొడక్టివ్గా ఏమీ చేయలేనప్పుడు బహుశా ఇటువంటివైనా చేసి ట్యాక్స్ పేయర్స్ డబ్బును వాళ్ళకి ఇచ్చేసి మెదలకుండా కూర్చుంటున్నాయి. బట్ ఎనీవే, రఘునాథరావు గారికి ఇంత చక్కటి ఊరటనిచ్చిన కుటుంబరావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం కంగ్రాట్స్ చెబుదాం. లెట్స్ కంగ్రాచులేట్ మిస్టర్ సిబిఎన్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ కుటుంబరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, అలాగే TV5 తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఇందాక అంటున్నట్లుగా షాంఘై మినహా మిగతా ఇండిసెస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. SGX నిఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. 7778 దగ్గర ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. లాస్ట్ వీక్ ఫ్రైడే యూఎస్లో జాబ్స్ డేటా చాలా డిసప్పాయింటింగ్గా వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగా రావడం జరిగింది. సో జాబ్స్ డేటా మిస్డ్ ఎస్టిమేట్స్. 2 సంవత్సరాల స్ట్రాంగ్ డేటా తర్వాత ఏప్రిల్ నెల జాబ్స్ డేటా నిరాశపరిచింది. కేవలం 1,60,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే అక్కడ క్రియేట్ అయ్యాయట. ఇంతకుముందు మనకి యావరేజ్న యూఎస్లో నెలవారీ ఒక 2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉండేవి. అది ఆ తర్వాతి కాలంలో ఏడాది క్రితం సుమారుగా 2.1 లక్ష ఉద్యోగాలకి తగ్గిపోయింది. అలాగే తర్వాత 1.9 lakhs జాబ్స్ ఇప్పుడు యావరేజ్ మంత్లీ క్రియేట్ అవుతున్న జాబ్స్ డేటా. సో ఇంకా తగ్గుతుందా ఏంటి అనేది ఈ కన్సర్న్స్ మార్కెట్స్లో వ్యక్తం అవుతున్నాయి. సో లేబర్ మార్కెట్ యూఎస్లో స్లోగా ఉంది కాబట్టే వడ్డీ రేట్లు ఇప్పట్లో అంత హడావుడిగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పెంచదు అన్న ఒక భరోసా మార్కెట్స్లో ఉంది. అందుకోసమే ఫ్రైడే రోజు జాబ్స్ డేటా డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా మార్కెట్స్ మాత్రం లాభాలతో ముగిసాయి, యూఎస్ మార్కెట్స్. అండ్ చైనాలో వీకెండ్లో వచ్చిన డేటా కూడా నిరాశపరిచింది. చైనా ఎక్స్పోర్ట్స్ 2% తగ్గాయి, ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 11% తగ్గాయి. అంటే చైనీస్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ చైనా. సో ఆ చైనా ఎకానమీ స్లోగా ఉంది అనడానికి ఈ డేటా కూడా ఒక నిదర్శనం. సో ఆల్ ఇన్ ఆల్ ఇంపోర్ట్స్ చైనా తగ్గించుకుంటుందంటే ఇంకా ఆ దేశంలో గ్రోత్ చాలా దెబ్బతిన్నట్లు. సో ఇది ఆస్ట్రేలియా లాంటి కొన్ని ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళు చైనాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు, అటువంటి దేశాలకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఒక స్పైరలింగ్ ఎఫెక్ట్, గ్లోబల్గా గ్రోత్ కన్సర్న్స్ మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. బట్ ఈ మార్నింగ్ మాత్రం మార్కెట్స్లో కొంత, ఎందుకంటే లాస్ట్ వీక్ అన్ని మార్కెట్స్ నష్టపోయాయి. ఫర్ ఇన్స్టెన్స్ MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లాస్ట్ వీక్ 4% నష్టపోయింది. అలాగే డౌజోన్స్ 0.2% నష్టపోయింది, CAC 2.9% నష్టపోయింది. అండ్ మన నిఫ్టీ 1.5% నష్టంతో కొంత అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ను, ఎక్సెప్టింగ్ బ్రెజిల్ లాంటి కంట్రీస్ తప్ప. సో క్రూడ్ ప్రైసెస్ గమనిస్తే ఆల్మోస్ట్ 2 సమానంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ 45.97, NYMEX క్రూడ్ $45 బ్యారెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ పరిస్థితిలో అంతగా రిస్క్ అప్టైట్ కనపట్లేదు గ్లోబల్ మార్కెట్స్లో. బట్ మన మార్కెట్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ గ్లోబల్ క్యూస్ని అనుసరించి ట్రేడ్ అయ్యాయి. జపాన్ లాంటి మార్కెట్స్లో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఇండియన్ మార్కెట్ మీద కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించాయి. దీనికి తోడుగా కొన్ని కార్పొరేట్స్ లైక్ ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటివి డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ప్రకటించడం కూడా
మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసింది. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ బెటర్ డైరెక్షన్ కంపేర్డ్ టు అదర్ గ్లోబల్ మార్కెట్స్. మొన్న ఫ్రైడే రోజు కూడా FIS మళ్ళీ బయింగ్ మూడ్లోకి వచ్చారు. జస్ట్ నామినల్ బయింగ్ అయినప్పుడు కూడా 28 కోట్ల క్యాష్ మార్కెట్ బయింగ్ చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 180 కోట్లు కొన్నారు. అండ్ ICICI లాంటి కౌంటర్లో 260 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. HDFC అండ్ టాటా మోటార్స్ లాంటివి కూడా డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగిన కౌంటర్స్లో ఉన్నాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ డేటా మనకు కనిపిస్తోంది వాటి పేపర్స్లో. 2 ప్రధానమైన బిజినెస్ పత్రికల్లో కూడా కార్పొరేట్ రిజల్ట్స్ షో సైన్స్ ఆఫ్ రికవరీ ఇన్ Q4. సో గ్రీన్ షూట్స్ వస్తున్నాయన్నమాట. Q1తో Q2తో Q3తో ఈ 3 క్వార్టర్స్తో కంపేర్ చేస్తే నెట్ సేల్స్ ఫిగర్స్ ఆల్మోస్ట్ మనకు Q4లో 5.6%. ఇది ఓన్లీ జస్ట్ 350 కంపెనీస్ డేటా. అలాగే ఎకనామిక్ టైమ్స్ కూడా 250 కంపెనీస్ డేటా తీసుకొని వాళ్ళు కూడా సేమ్ అంశాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రాఫిట్స్లో కూడా కొంత గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఎబిటా మార్జిన్స్ మాత్రం కొద్దిగా మనకు తగ్గుతూ వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ Q2లో 25.2% ఉన్న ఎబిటా మార్జిన్స్ తర్వాత 24.9కి, తర్వాత 23.7కి, తర్వాత 21.5 లాస్ట్ Q4లో మార్జిన్స్ తగ్గాయి. బట్ అదర్వైజ్ రెవెన్యూస్ పెరుగుతున్నాయి. నెట్ లెవెల్లో ప్రాఫిట్ మళ్ళీ బెటర్గానే కనిపిస్తుంది. సో కొద్దిగా ఇక్కడ పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అన్న అంశాన్ని తెలియజేస్తుంది. మనకు సిమెన్స్ లాంటి కంపెనీస్ ఇచ్చిన రిజల్ట్ కూడా దీనికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అండ్ KEC ఇంటర్నేషనల్ లాంటి కంపెనీస్ ఇచ్చినవి కూడా. సో ఇక టెక్నికల్ లెవెల్స్ గురించి మాట్లాడడానికి మనతో అనలిస్ట్ రాజేంద్ర గారు, అలాగే ఫండమెంటల్స్ గురించి మాట్లాడేందుకు జగన్నాథం గారు సిద్ధంగా ఉన్నారు. సో జగన్నాథం గారు, రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. లాస్ట్ వీక్ కొద్దిగా మనం గైరేషన్స్ చూసాం. మార్కెట్స్ వోల్టైల్గా ట్రేడ్ అయ్యాయి, ఫైనల్గా నష్టాలతో ముగిశాయి. ఈ వీక్ నుంచి మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఏదైనా కనిపిస్తుంది ట్రెండ్లో? కనిపించచ్చండి, కానీ ఎక్కువ యాక్షన్ మొత్తం స్టాక్ స్పెసిఫిక్గానే ఉండొచ్చు రిజల్ట్స్ని బట్టి. అయితే మీరు అన్నట్టు ఓవరాల్ రిజల్ట్స్ సీజన్ ఏదైతే ఉందో డెఫినెట్గా లాస్ట్ 7 quarters తర్వాత, ఎందుకంటే లాస్ట్ 7 quarters నుంచి ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో మార్కెట్స్ అయితే ర్యాలీ అయినాయి కానీ ఎర్నింగ్స్ క్యాచప్ అవ్వలేదు. ఎందుకంటే అందరికీ భయం ఏంటంటే అది వాల్యుయేషన్ గ్యాప్ పెరిగిపోతుంది కంటిన్యూస్. కానీ ఈసారి కొద్దిగా సైన్స్ కనపడ్డాయి. అదే ఇంకా ఇప్పుడు వాల్యుయేషన్స్ ఇంకా జస్టిఫై చేయాలంటే ఇంకా స్ట్రాంగ్ పెరిగితేనే అది సస్టైన్ అవుతుందండి. 2003 to 2008 ఆ ఒరిజినల్ బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇదివరకు బుల్ మార్కెట్, ఆ టైంలో 25% year-on-year గ్రోత్ వచ్చేదండి ఎర్నింగ్స్. వెరాస్ 2008 to 2016 లాస్ట్ 8 yearsలో ఓన్లీ 6% గ్రోతే వచ్చిందండి. సో అంటే మన బేస్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, 6% గ్రోత్లోనే పెరిగాం కాబట్టి ఇప్పటి నుంచి కొద్దిగా ఎర్నింగ్స్ పికప్ అయిన పర్సంటేజెస్ మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2003 to 2008 ఎప్పుడైతే 25% ఎర్నింగ్స్ గ్రోత్ అయిందో అప్పుడు సెన్సెక్స్ 3,000 to 15,000 అంటే ఆల్మోస్ట్ 5 times పెరిగిందనమాట. సో అలాంటి గ్రోత్ కనుక కనపడితే మనం ఆర్వి అగైన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఏ బిగ్ మల్టీ ఇయర్ బుల్ రన్ అనేది అదే $multi-billion క్వశ్చన్. అయితే ఏంటంటే డెఫినెట్గా కొద్దిగా ఎర్నింగ్స్ పికప్ అయినా అంత కాకపోయినా అట్లీస్ట్ ఒక మార్కెట్ ఒక డబల్ అన్న అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మార్కెట్ డబల్ అయితే స్టాక్ స్పెసిఫిక్ 3 times 4 times అయ్యే స్టాక్స్ చాలా ఉండొచ్చు. సో ఈ సమయంలో మేబీ మాన్సూన్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ అగ్రికల్చర్ లాంటివి అగ్రికల్చర్ చూడొచ్చు. అయితే ఏంటంటే మనం అనుకున్నట్టు UPL అయినా సో ఇవన్నీ మంచి కంపెనీ, మన రిజల్ట్స్ కూడా బాగా ఇచ్చినాయి. బ్రెజిల్ ప్రాబ్లమ్స్ వల్ల మార్కెట్ స్ట్రెస్లోకి వచ్చిన స్టాక్ స్ట్రెస్లోకి వచ్చినా కూడా ఈ రిజల్ట్ మాన్సూన్ కనుక బాగుంటుంది. అలానే ట్రాక్టర్స్ ఏది ఉంటాయి M&M అండ్ ఎస్కర్ట్స్ అది కూడా ఒకటి చూడొచ్చు. అయితే మాన్సూన్ ఇప్పటివరకు అన్నీ బాగానే ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్లోనే కేరళ కోస్ట్లో మాన్సూన్ హిట్ అవుతుందని చెప్పేసి ప్రిడిక్షన్స్. అది కనుక సస్టైన్ అయితే ఈ స్టాక్స్ అన్ని ఇంకొద్దిగా మొమెంటం వచ్చింది. హిందుస్థాన్ యూనిలివర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో దాంతోపాటు కన్జ్యూమర్ హోమ్ అప్లయన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ TTK ప్రెస్టేజ్ అని, హాకిన్స్ అని, లేదంటే సింఫనీ అని, ఎందుకంటే కూలర్స్ అని ఇప్పుడు కొద్దిగా సీజనల్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా డిస్క్రిషనరీ స్పెండింగ్ క్యాచప్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది రూరల్ బెల్ట్లో. ఓకే, అలాగే టెక్నికల్లీ కూడా మార్కెట్స్ ఒక ఇంట్రెస్టింగ్ పరిస్థితిలోకి వెళ్తున్నాయి. ఇంతకుముందు ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్న మార్కెట్స్ ఇప్పుడు సోల్డ్ జోన్లోకి వెళ్తున్నాయి. మేబీ ఇంకా ఓవర్ సోల్డ్ అని చెప్పలేం కానీ, బట్ ఇప్పటికీ మనకు 60-40 రేషియోలో కనిపిస్తుంది లాంగ్స్ వర్సెస్ షార్ట్స్. ఇంతకుముందు సిరీస్ బిగినింగ్లో మనకు 75% లాంగ్స్ ఉన్నాయి, 25% షార్ట్స్ ఉన్నాయి. సో కొద్దిగా షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ మేలో మేబీ మనకి ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా ట్రెండ్ రివర్సల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? బేసికలీ ఐ థింక్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ కొంచెం పర్ఫామ్ చేయటం చూస్తున్నాం. గత 3 to 4 weeksగా ఏదైతే ఉందో ప్రాబ్లీ ఫస్ట్ ఇట్ వాస్ మెటల్స్ ఏవైతే చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసో, టాటా స్టీల్ కానీ లేదంటే JSW కానీ, దాని తర్వాత ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేయడం చూసాం. అండ్ ఐ థింక్ లాస్ట్ 1 weekగా మనం ఇన్ఫ్రా స్పేస్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. ఎస్పెషలీ ఇండియా బుల్ రియాలిటీ కానీ లేదంటే HDL కానీ ఏవైతే హై బీటా అండ్ హై రిస్క్ స్టాక్స్ ఉన్నాయో అవి పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. సో ఇవన్నీ స్టాక్స్ ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ప్రాబబ్లీ వీటిలో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది.
బట్ మన మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 3 monthsలో మనకు ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పెరిగిన మార్కెట్ కాబట్టి ప్రాబ్లీ ఒక 30% రీట్రేస్ అయినా కూడా 7650 అండ్ 76 మధ్యలో ఒక గట్టి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ మనకి ఈ స్టేజ్లో ఏంటంటే ప్రాబ్లీ ఇది 20-day మూవింగ్ యావరేజ్ ఆర్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్గానే చెప్తారు టెక్నికలీ. ఎందుకంటే ప్రాబ్లీ ఎవ్రీ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి సెల్ ఆఫ్ అనేది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫ్యూచర్స్ టు క్యాష్ నిఫ్టీ చూస్తే కనుక ఈవెన్ ప్రీమియంలో ఉంది. సో ప్రాబ్లీ లాంగ్ అన్వైండింగ్ ఇంకా ఎక్కువ జరగలేదు. మేబీ కొద్దిగా షార్ట్ పొజిషన్ క్రియేట్ అవుతున్నా కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది మనకి ఎక్కువ జరగాలి. సో ఈ స్టేజ్లో 7790 అండ్ 7830 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 to 100 పాయింట్స్ పెరిగితే కనుక షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ పొజిషన్సే తీసుకోమని చెప్తాను. అండ్ మనకి 7663 అండ్ 7620 ఏదైతే ఉందో దాని డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. సో మార్కెట్ ఏమాత్రం కరెక్ట్ అయినా కూడా ఆ లెవెల్స్లో బై పాయింట్స్గా మనం తీసుకుని లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మేబీ 7580, 7590 స్టాప్ లాస్ పెట్టుకుని. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ మనకి జస్ట్ అండర్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో 16323 ఆల్మోస్ట్ అక్కడే మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇన్ కేస్ ఇది 16011 ఏదైతే 13th April లో ఉందో అది బ్రేక్ అయిందంటే ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక 200 to 300 పాయింట్స్ పడే అవకాశం ఉంది. సో ఆ లెవెల్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ర్యాలీ వచ్చి కనుక 16640 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ఆ లెవెల్కి వస్తే కనుక అక్కడ ఒక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకొని మేబీ 16800 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్లో డౌన్ సైడే మనకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే అండి. సో మేబీ మే సిరీస్లోనే మళ్ళీ మనం 8000 లెవెల్ని చూస్తామా? ఇది సెకండ్ హాఫ్లో మనకు స్పష్టం కానున్న, అంటే మే సెకండ్ హాఫ్లో స్పష్టం కానున్న అంశం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ సతీష్ కుమార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను ఈ అశోక్ లైలాండ్ 107.50 కాల్ ఆప్షన్ తర్వాత డిఎల్ఎఫ్ 115 పుట్ ఆప్షన్ తీసుకున్నాను సార్. చాలా రోజులు తీసుకొని మరి ఏమన్నా వీటి పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఒక కాల్లో ఒక పుట్ తీస్తున్నారు అశోక్ లేలాండ్ అండ్ డిఎల్ఎఫ్. అశోక్ లేలాండ్ కాల్ ఆప్షన్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. స్టాక్ ఆల్రెడీ మనం 112.80 నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. మేబీ దీనిలో 96 and 97 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మొన్న 100 రూపీస్ బాటమ్ అవడం చూసాం. కరెంట్లీ అరౌండ్ 104, 105 ఉంది. బట్ దీనిది 200-day మూవింగ్ యావరేజ్ 106.70లో ఉంది. సో ప్రాబ్లీ 107, 108 వస్తే కనుక ప్రాబ్లీ మీ కాల్ ఆప్షన్ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఎల్ఎఫ్ చూస్తే కనుక ఐ థింక్ యూఆర్ గోయింగ్ అగెయిన్స్ ద ట్రెండ్. సో ఇందాకే చెప్పాను ప్రాబ్లీ రియాలిటీ కంపెనీస్ కొద్దిగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఈ స్టాక్ కొద్దిగా హై బీటా కాబట్టి కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇది 119 and 117 మధ్యలోకి వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ 130 హాఫ్ అబోవ్ క్లోజ్ అవుతే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోవాలి. అలాగే చెన్నై నుంచి మనోహర్ లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి మనోహర్. నమస్తే సార్. నేను జిఎన్ఎఫ్సి 50 శాతం 115 లెక్కన కొన్నాను సార్. అది 124 వరకు హై పోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసింది 113, 112 వచ్చింది. అది హోల్డ్ చేయమంటారా, ఎట్లా ప్రైస్ గా అమ్మేయమంటారా? నెక్స్ట్ 1-2 months కూడా ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ ఇటువంటి వాటిలో సెక్టరల్ ప్లే జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ర్యాలీస్ రావటం మళ్ళీ వెనక్కి రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నారు. డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 monthsలో 66 రూపీస్ నుంచి 123 దాకా వెళ్ళటం చూసాం. అండ్ దీని ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 7th month 2004లో, అంటే జూలై 2004లో ఇది ఆల్మోస్ట్ 113.95, 114 వెళ్ళటం చూసాం. బట్ ఇలాంటి చార్ట్స్ డెఫినెట్లీ కొంచెం స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది 124 కింద క్లోజ్ అయిందంటే 140, 146 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో 30 to 40% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అగైన్ ఇది 99, 97 వస్తే కనుక మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు స్టాక్ని. సో ప్రాబ్లీ మీ స్టాప్ లాస్ అనేది ఈ స్టేజ్లో 94 కింద క్లోజింగ్ బేసిస్ ఉంటుంది. అండ్ 6 months to 1 year హోల్డ్ చేస్తే కనుక 146 దాకా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఇటీవల చాలా క్రేజ్ సంపాదించుకొని ఓవర్ సబ్స్క్రైబ్ అయిన థైరోకేర్ ఐపీఓ, థైరోకేర్ టెక్నాలజీస్ ఐపీఓ ఇవాళ లిస్ట్ కాబోతుంది. చాలా రికార్డ్ స్థాయిలో 74 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది. సో ఎటువంటి ప్రైస్ లిస్టింగ్ రోజున లభించబోతోంది మరి కొద్దిసేపట్లో తేలబోతోంది. క్రేజీ ఐపీఓ థైరోకేర్ టెక్నాలజీస్. ఇక మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్టీఎక్స్ నిఫ్టీ
అండ్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే ఒక చిన్న పాజిటివ్ ఓపెనింగ్ కోసం మన మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి వాజిద్. హలో హలో అరేండి వాజిద్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ ఇది హెచ్యుఎల్ 860 కాల్ తీసుకోమంటారా పుట్ ఆప్షన్ తీసుకోమంటారా అండి? ఇంకా తినబోతూ రుచులు అడగటం ఎందుకు, ఆల్రెడీ రిజల్ట్కి సిద్ధంగా ఉంది హెచ్ఏఎల్ స్టాక్. ముందుగా పొజిషన్ తీసుకోవడం అనేది కొద్దిగా రిస్కీ అవుతుంది. ఏమైనా టెక్నికల్గా ఏమైనా సజెషన్ ఇస్తారా? ప్రాబ్లీ 840 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే 200-డే మూవింగ్ యావరేజ్ అది. ప్రాబ్లీ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా లేదంటే న్యూట్రల్గా వచ్చినా కూడా 840 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఈవెంట్ ముందు యాక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. రిజల్ట్ వచ్చినాకే ప్రాబ్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ డైరెక్షనల్ కాల్. ఓకే అండి. తర్వాత కాలర్ అద్దంకి నుంచి విజయలక్ష్మి. హలో హలో అడగండి విజయలక్ష్మి. నమస్తే వసంత గారు. నమస్తే అండి, అడగండి. మేము బిఎస్ లిమిటెడ్ 13 రూపాయలు కొన్నామండి. అది మొన్న శుక్రవారం 10% పెరిగి మళ్ళీ డౌన్ అయింది. ఓకే అండి. మేము దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా లేకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చండి? బిఎస్ లిమిటెడ్. సో ఏదైనా ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉందా ఈ కౌంటర్లో? ఈ స్మాల్ క్యాప్స్లో లిక్విడిటీ అనేది మేజర్ ఛాలెంజ్ అండి. ఇంట్రాడేలోనే 10% పెరిగి అదే రోజు మళ్ళీ లోవర్ సర్క్యూట్ కూడా అయ్యే రిస్క్ ఉంటుంది. మీరు కొనేటప్పుడే ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మెయిన్ సలహా ఇచ్చేది ఏంటంటే కొంచెం ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉండి మిడ్ క్యాప్ లేదంటే లార్జ్ క్యాప్స్లోనే ఉంటే బెటర్ అండి. మీకు మిడ్ క్యాప్స్లో ఉన్న లార్జ్ క్యాప్స్ కూడా అవసరం లేదు, మిడ్ క్యాప్స్లోనే కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లెవెల్స్ పరంగా ఐ డోంట్ థింక్ అండి ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 38 రూపీస్ నుంచి మొన్న 9 రూపీస్ దాకా రావటం చూసాం. దీనిది 2012లో 8 రూపీస్ 46 పైసా. సో అది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఇది 1420 నుంచి 1540 మధ్యలోకి వెళ్తే కనుక మీరు ఎగ్జిట్ అవ్వాలి ఈ స్టాక్లో. సో కేర్ఫుల్గా ఉండండి. ఇటువంటి స్పెక్యులేషన్ ఎక్కువగా జరిగే కౌంటర్స్లో కంటే కూడా ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ జోలికి వెళ్ళటం మంచి పని అవుతుంది. అలాగే ఈమెయిల్ సందేహాలు కూడా అందాయి మనకు. సాయి ప్రియాంక అడుగుతున్నారు, జిఎస్టీ బిల్ పార్లమెంట్లో పాస్ అయితే ఎటువంటి సెక్టర్స్ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి, తీసుకోవచ్చా ఈ సమయంలో అటువంటివి? జిఎస్టీ బిల్ పాస్ అయితే ఓవరాల్ జీడిపి గ్రోతే ఆల్మోస్ట్ 1 to 1.5% పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు దగ్గర 7.5% ఏదైతే అనుకుంటాం మనం జీడిపి గ్రోత్ అది ఆల్మోస్ట్ 8.5% దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి. అంటే ఓవరాల్గా సెగ్మెంట్ అంటే ఓవరాల్గా ఎకానమీ మొత్తం పికప్ అవుతుంది. బట్ స్పెసిఫిక్గా సెక్టర్స్ అని అనుకుంటే లాజిస్టిక్స్ ఒకటి చాలా మంచి బెనిఫిట్ ఉండే సెగ్మెంట్లో ఒకటి అండి. లాజిస్టిక్స్ అంటే మీకు ఆల్ కార్గో లాజిస్టిక్స్ అవ్వచ్చు, లేదంటే గేట్వే డిస్ట్రిపాక్స్ అవ్వచ్చు, లేదంటే స్నోమెన్ లాజిస్టిక్స్ అవ్వచ్చు. సెగ్మెంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ స్టాక్స్ అన్ని ఫోకస్ చేసుకోండి. జిఎస్టీ మీద ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే అది ఓవరాల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉందనుకోండి, వాళ్ళు ఓవరాల్గా ఇండియా మొత్తం ప్రొడక్ట్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జిఎస్టీ బిల్ రాగానే వాళ్ళకి అడిషనల్ కాస్ట్, డాక్యుమెంటేషన్, ప్రొసీజరల్ ఇష్యూస్ అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తే ప్లస్ ఓవరాల్ రేటింగ్ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈవెన్చువల్గా అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇమ్మీడియట్ బెనిఫిట్ లాజిస్టిక్స్ కంపెనీస్కి ఉంటుంది. ఓకే అండి. అలాగే కరీముల్లా అడుగుతున్నారు, టీవీఎస్ శ్రీచక్ర లాంగ్ టర్మ్ కోసం ఐడెంటిఫై చేశారు ఈ కౌంటర్ని. ఇందులో 75,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? టీవీఎస్ శ్రీచక్ర మంచి కంపెనీ అండి. అది మంచి పెడిగ్రీ ఉన్న మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి వాళ్ళ టైర్స్ కూడా వాళ్ళు మంచి వాళ్ళకి సప్లై చేస్తారు, టీవీఎస్కి కూడా సప్లై చేస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింటే ఆల్రెడీ స్టాక్ ఆల్మోస్ట్ 10 times 15 times ర్యాలీ అయిందండి లాస్ట్ 1.5 year 2 yearsలో. ఆ పరంగా చూస్తే మీరు ఐడెంటిఫై చేసిన స్టాక్ మంచిదే, కానీ మీరు లోవర్ లెవెల్స్లో అయితే కొనట్లేదు, అంతవరకు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే కొనద్దు అంటలేదు, మీరు డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. మంచి కంపెనీ, రిబిడ్డా మార్జిన్స్ బాగుంటాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంటుంది. సో మంచి స్టాక్ అయితే ర్యాలీ అయిన స్టాక్ అనమాట, డిప్స్లో కొనుక్కోవడం బెటర్. పరిదల శ్రీనివాస్ అడుగుతున్నారు, BHEL సెల్ చేయొచ్చా, బై చేయొచ్చా ఇక్కడ? BHEL ఈజ్ ఏ బై అని చెప్పొచ్చండి ఈ స్టేజ్లో. బికాస్ ఇది మనకి ఆల్మోస్ట్ ఇది 96 రూపీస్ నుంచి 130 దాకా ర్యాలీ అయ్యి ప్రాబ్లం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే కొద్దిగా డిప్ కోసం వెయిట్ చేయండి. 126 అరౌండ్ ఉంది. మేబీ మొన్నటిలో ఏదైతే 119, 120తో అక్కడ మీరు బై చేసుకోవచ్చు విత్ 117 యాజ్ స్టాప్ లాస్. అండ్ మార్కెట్ రికవర్ అయితే కనుక మళ్ళీ 136 to 138 దాకా వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి రమేష్ కుమార్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం రికమెండ్ చేస్తున్నందువలన అప్లై చేశారట, 210 షేర్లకు అప్లై చేస్తే 70 వచ్చాయి, ఎందుకు అంటున్నారు? ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి అండి. ఇష్యూ సపోజ్ 100 రూపాయలు కలెక్ట్ చేద్దామని వస్తే వాళ్ళకి 500 రూపాయల మేరకు అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, 1:5 నిష్పత్తిలో కేటాయిస్తారు. ఫార్మ్ అలాట్మెంట్ కూడా ఉండదు. సో ఇటువంటి అంశాలన్నీ ఐపీఓస్లో ఇమిడి ఉంటాయి. ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి మీరు చేసినన్ని షేర్లకి కేటాయింపు జరగలేదు, తక్కువ షేర్లు కేటాయించారు. 42.25 రూపాయల కాల్ ఆప్షన్ తీసుకున్నారు.
కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు శ్యామ్ 42.25 సెయిల్ సారీ. యా ప్రాబ్లీ మెటల్ స్పేస్లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉందండి. మీరు కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 200 డే మూవింగ్ యావరేజ్ 48 నుంచి మొన్న 42 దాకా రావటం చూసాం. మేబీ 38 నుంచి 39 మధ్యలో వస్తే కనుక ఒక సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మేబీ అక్కడ మీరు అటెంప్ట్ చేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, గుజరాత్ బోరోసిల్ ఈ రెండు వినయ్ రత్న అడుగుతున్నారు, తీసుకోవచ్చా ఇక్కడ రైట్ టైం అయినా? ఫండమెంటల్ మంచి కంపెనీస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పరంగా ఓకేనండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిందంటే పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్లో మనం ఆల్రెడీ చూసాము. అందరూ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా కూడా కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉందనే అన్న ఇండికేషన్స్ వచ్చినాయి. ఇంకొక 2-3 క్వార్టర్స్ కూడా కొనసాగుతుంది. అదే పిఎస్యూ బ్యాంక్స్లో ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే పిఎస్యూ బ్యాంక్స్లో కొనాల్సిందే అనుకుంటే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెటర్ అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కంటే కూడా. ఎందుకంటే పెద్ద లార్జర్ బ్యాలెన్స్ షీట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఎట్సెట్రా. ఆల్సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 2 క్వార్టర్స్ ముందు నుంచే బాగా క్లీనప్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఎఫర్ట్స్ బాగానే చేశారు. అయితే అంటే ఎఫర్ట్స్ అది మన ఫైనల్ స్టేజెస్లో ఉన్నామా మిడ్ స్టేజ్లో ఉన్నామా అనేది కొద్దిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, మొన్న ఆంధ్ర బ్యాంక్ రిజల్ట్ కూడా మనం చూసాం, డిసప్పాయింట్ చేసింది. వాళ్ళు ఇంకొక కొన్ని పెద్ద అకౌంట్స్ మళ్ళీ ఎన్పిఏ అయ్యే ప్రమాదం ఉంది అంటూ కూడా ముందస్తుగా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మీరు పిఎస్యూ బ్యాంక్స్లో పొజిషన్స్ తీసుకోండి. మహేష్ వైజాగ్ నుంచి హెచ్డిఐఎల్ 84లో, మధుకాన్ 55లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా 6 months కోసం? యా హెచ్డిఎల్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. కాకపోతే ఇది హైబీటా స్టాక్ కాబట్టి మీరు 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఐ థింక్ 72 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మధుకాన్ కూడా ఇక్కడ నుంచి 10 to 15% కరెక్షన్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రెండు కూడా 15 to 20% 6 months to 1 yearలో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మనకు మించిపోయింది కాబట్టి చదవలేకపోతున్నాం. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్లో మళ్ళీ కలుద్దాం.